హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో అగైన్ మన ఛానల్లో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఈసారి మనం చేస్తున్న అడ్వెంచర్ నేత్రావతి ట్రెక్. సో ఈరోజు మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ 1 డే ట్రెక్. మనకి అరౌండ్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు హోమ్ స్టే దగ్గర ఉన్నాము. ఇప్పుడు హోమ్ స్టే దగ్గర స్టార్ట్ అయ్యి ట్రెక్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. ఓకే, బాయ్. దిస్ ఈజ్ అవర్ హోమ్ స్టే. మంచి లొకేషన్లో ఉంది, రిమోట్ లొకేషన్. ఇక్కడ మా హోమ్ స్టే తప్ప ఇంకేం లేదు, జస్ట్ కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేత్రావతి ట్రెక్ వెళ్తున్నాము. పీక్ వెళ్తున్నాము. మేము వెళ్ళే రోడ్డు హాఫ్ రోడ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడే వెజ్ పలావ్ తిన్నామండి, చాలా బాగుంది. పికిల్ కూడా ఇచ్చారు, అసలు బాగాలేదు. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో మా హోమ్ స్టే నుంచి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాము. ఇది ఆఫ్ రోడ్. మా హోమ్ స్టే నుంచి ఇప్పుడు డౌన్ వెళ్తున్నాము, హిల్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి ఇప్పుడే రీచ్ అయ్యాం. జై. హలో గైస్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మా ట్రెక్ అయితే స్టార్ట్ అయింది. టైం 9:35. సో నేత్రావతి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అదే. అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ మన టికెట్స్ చూపించుకొని ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. చూడండి ఆ పక్క ఈ పక్క. సో టైం 9:35. సో ఎంత టైంకి పైకి రీచ్ అవుతాం, తర్వాత ఎంత టైంకి వస్తాం అనేది చూద్దాం. హర్ష, ఆర్ యు ఎక్సైటెడ్? యా. ఓకే, వెళ్తున్నాం. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది చెక్ పోస్ట్. సో ఇక్కడ క్లియర్ వ్యూ ఉంది చూడండి. ఆ టాప్ ఆఫ్ ద మౌంటైన్ చాలా దూరంగా ఉంది. సో మనం అదే నేత్రావతి పీక్, మనం అక్కడికే వెళ్తాం. సో దిస్ ఈస్ ద వ్యూ, దట్ మౌంటైన్. సో స్లోగా మాకు బర్డ్ సౌండ్స్ అండ్ వాటర్ ఫాల్ సౌండ్స్ వస్తున్నాయి. సో మనం వెళ్ళే దారిలో మనకు వాటర్ స్ట్రీమ్స్ కూడా కనిపిస్తాయి. సో అవి కూడా చూసేద్దాం. సో టోటల్ 5 to 6 కిలోమీటర్స్ ఉంది ఆ టాప్ ఆఫ్ ద మౌంటైన్కి. సో విల్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్.
గైస్ మన బాయ్స్కి ఎటువంటి శ్రమ లేకుండా చాలా బాగా ముందుకెళ్తున్నారు. ఎస్. సో ఇదే ప్రోత్సాహంతో ఇదే ఎనర్జీ తోటి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ హరి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది. సో అలా ఫారెస్ట్లో పీస్ఫుల్గా చాలా బాగుంది. సో మేము ఇక్కడ ఈ ట్రెక్ ఆల్మోస్ట్ ఒక 7 to 8 hours అవుతుంది అని అన్నారు. సో స్లోగా వెళ్ళి అలా టైం పడుతుంది కదా. సో మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా లంచ్ బాక్సెస్ ఇచ్చారు. సో మా బ్యాక్ ప్యాక్లో లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని వచ్చాము. సో ఇక్కడే స్లోగా తినేసి అలా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. సో రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అలా అయిపోద్ది, మనం టైం టేకింగ్ కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ద ఫారెస్ట్ ట్రెక్. సో మీరు ఆల్రెడీ స్నో ట్రెక్స్ కూడా చేసాం మేము. కేదార్కంత స్నో ట్రెక్ చేసాము. ఇఫ్ యూ వాంట్ టు సీ కేదార్కంత స్నో ట్రెక్, ఆ ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి వెళ్ళి. అదైతే మొత్తం స్నోతోటే ఉంటుంది, స్నోఫాల్ కూడా అయింది, చాలా చాలా బాగుంటుంది. ఓకే చూసారా, ఇదే ఫైనల్ అసెంట్. చాలా స్టీప్గా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్ ఎక్కేస్తున్నాం, ఫైనల్ అసెంట్లో ఉన్నాం. ఒకసారి డౌన్ చూడండి ఎలా ఉందో. సో మనము లాస్ట్ కొండ కనిపిస్తుంది, అక్కడ నుంచి వచ్చాము. ఇంకా 5 minutesలో పైకి ఎక్కేస్తాం. ఓకే, see you on the top. సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. సో ఇదే నేత్రావతి పీక్. ఫ్రెండ్స్ ఇక్కడ పీక్ వచ్చాం ఫ్రెండ్స్. ఈమె చూడండి ఫ్రెండ్స్, సారీ నేత్రావతి పీక్ వచ్చామండి. రిపోర్టింగ్ ఫ్రమ్ నేత్రావతి పీక్. These are all my friends, monkey friends, my monkey friends. ఒక్కరికి ఒక టైం సెన్స్ లేదండి. పని వాళ్ళు 7కి లేమంటే 8కి లేస్తారు, 9కి రమ్మంటే 10కి వస్తారు. సో ఫైనల్కి మా ట్రెక్కింగ్ అసెంట్ అయిపోయింది. ఇప్పుడు డిసెంట్ స్టార్ట్ చేస్తున్నాం. సో మాకు స్టార్టింగ్ పై నుంచి ఒక 3 hours పట్టింది పైకి రావడానికి. సో ఇప్పుడు స్లోగా డిసెంట్ అవ్వాలి. హిల్ నుంచి మా పీక్ ఆఫ్ ద మౌంటైన్ నుంచి హాఫ్వే అయితే దిగేసాము, ఇంకా డిసెండింగ్ ఉంది. కొంచెం డౌన్కి వెళ్ళాక ఇంకా ఇప్పుడైతే అందరూ దిగుతున్నారు మన వాళ్ళు. ఆ బుషెస్లో మనకి వాటర్ ట్రైల్ ఉంటుంది. సో అక్కడ మనం లంచ్ చేసి అక్కడ వాటర్ తాగేసి తర్వాత మనం మళ్ళీ రిమైనింగ్ ట్రెక్ని స్టార్ట్ చేస్తాం. వాటర్ క్యారీ చేసాం కానీ అన్నీ అయిపోయాయి. కానీ అక్కడ మనకి వాటర్ ట్రైల్స్ వస్తాయి, అక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. సో అక్కడ వాటర్ తాగేసి తినేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో వాటర్ ట్రైల్కి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మన లంచ్ చూడండి, అందరూ ఎంతమంది ట్రెక్కర్స్ వచ్చారో ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు.
లంచ్ అయిపోయింది వాటర్ ట్రైల్ దగ్గర. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక 1 అవర్లో 1 అవర్ ఆర్ 45 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఇప్పుడు టైం ఐ థింక్ 3 అవుతుంది అనుకుంటా. మేబీ 4 కల్లా రీచ్ అయిపోతాం. సో ఫైనల్లీ ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆశా? క్రేజీగా ఉంది బ్రో. సో అందరూ మా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. యా, సో ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ 9:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 4 అయింది. సో 4కి అంతా రీచ్ అయిపోయాం కిందికి. సో పైన ట్రెక్ అయితే చాలా బాగుంది, చాలా గ్రీనరీగా, కొంచెం మంచి సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది. మాకి చాలా గ్రీనరీ, ఫుల్ గ్రీన్ లష్ ఉండింది, ఫారెస్ట్ ఏరియా అండ్ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుండింది. సో డెఫినెట్గా ఐ విల్ సజెస్ట్ దిస్ ట్రెక్. మీకు పాసిబుల్ ఉన్నప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. యా, చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. दिल की किताब पे कुछ तो नया लिखो यारो, अंजाम की फिक्र